ఎంత అందంగా ఎక్కుద్ది ఇల్లు తల్లి. బాబో బాబో హీరోగాడండి బాబు. సాయంత్రమా ఎక్కడున్నావు తండ్రి, ఎక్కడున్నావు తండ్రి? అసలు బట్టలు అంతారా అన్నీ ఇవన్నీ బట్టలు చూస్తారా. వాళ్ళ డాడీ బయటికి వెళ్ళారు, అందుకంట ఏ బండి సౌండ్ అయినా వచ్చి అలా చూస్తుంది. బండి ఇక్కడే ఉంది కానీ వాడికి తెలియదుగా. తెలుస్తుందండి, కొన్ని అర్థమవుతాయి వాడికి. మన బండి ఏదో కన్నయ్య కొనిష్టం కొను. లైట్ పురుగులు వీడియో తీయమన్నారు కదా, అందుకే తీస్తున్నాను అనమాట. ఈ పురుగులు వచ్చినప్పుడు కానీ మనం వంట చేసుకుంటా ఉన్నాం అనుకోండి, సగం వంటలోనే ఉంటాయండి. అందుకని జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఏంటంటే వర్షం కురిసిన రెండో రోజు సాయంత్రం నుంచి ఇలా విపరీతంగా వచ్చేస్తాయండి పురుగులు. అందులో మనకి పొలం పక్కన ఉండడం వల్ల ఏమో విపరీతంగా వస్తున్నాయేమో అనుకుంటున్నానండి. అసలు చూడడానికి ఎన్ని ఉన్నాయి అనుకుంటున్నారు, విపరీతంగా ఉన్నాయండి బాబు. భయం వేసేస్తుంది నాకైతే బాబు. ఈ పురుగండి కుడుతుంది, ఇది ఊసిలు కాదండి, వేరే పురుగు అనమాట. మళ్ళీ ఊసిలు వేరే ఉంటాయండి. ఈదులే ఇట్లా ఎలగట్లేదండి రోజు. అదిగోండి దుర్గోధన్ గారి ఇంటికాడ అయితే ఇంకా దారుణంగా ఉన్నాయండి. పై లైట్ వేసారు, మంది పైలట్ ఇంకా పెద్ద లైట్ అండి. అందుకని కరెంటు తెగలాగేస్తుందని ఆ లైట్లు ఏమి వాడట్లేదు మేము. చూసారా ఎంత ఎన్ని ఉన్నాయి. అదిగోండి బాబోయ్ సాయిబాబా గారు. కాకపోతే ఎందుకు వస్తాయో తెలియదండి పాపం పిచ్చి తల్లులు. అవే బతకాలి కదండి, మనమే అనుకుంటే ఎలాగా. ఇక ఊసీలు వచ్చినాయి అనుకోండి, అమ్మో ఇక లక్షల్లోనే వస్తాయండి అవైతే. ఇదండి పురుగు కుడుతుందండి, కుట్టిందండి చీమలాగా. అమ్మో ఎంత నొప్పి వచ్చేస్తుందో. ఇగోండి ఇక కింద అయితే దారుణంగా పాకుతున్నాయండి. సేమ్ టైప్లో ఉందండి. ఇది ఏం పురుగు నాకైతే తెలియదు కానీ అదిగోండి అదిగోండి బాగా కనిపిస్తుందా. అదిగోండి 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 బాబోయ్ విపరీతంగా ఉన్నాయండి. లైట్లు తీసేద్దామంటే మరీ చీకట్లో ఉండలేం కదండి. కూసేపటికి ఇంకా ఎక్కువైపోతాయి అనమాట పురుగు అంతా. అదిగోండి అందుకే ఇన్ని తల్లి దగ్గర లైట్ తీసేస్తామండి. మనవాడికి ఏమో ఎప్పుడు ఏం చేస్తా అంటేనండి, చేలో కోతమ్మలు వచ్చినాయా, ఏం కనబడింది ఫ్యాన్ వేసారా, అక్కడ ఫ్యాను ఇక్కడ ఫ్యాను. సాయిబాబా గారు ఏమొచ్చింది రో, నాకు అసలే భయము. ఏమొచ్చింది నాన్న, కప్పొచ్చిందా, కప్పమ్మ వచ్చిందా నీ ఫ్రెండ్? కప్పలో కాకులు పిచ్చుకమ్మలో గేరింకలో చిలకమ్మలో అన్నీ మా ఫ్రెండ్సేనండి, మా చుట్టాలన్నీ. చూసారండి ఈ విఐపి గారి కోసం 2 ఫ్యాన్లు అండి ఇక్కడ తిరగాల్సింది. 2 ఫ్యాన్లు. మళ్ళీ ఈయన బయటికి తీసుకెళ్తాకి మా ఆయన గారు నేను బాడీ గార్డులు ఇద్దరం. ఈయన పని ఎలా ఉందంటేనండి, మైసూర్ మహారాజు గారి టైప్ ఉందనమాట. నేను వస్తాను ఉండు, కాసేపు నాకు వస్తా. ఇలా పడుకుంటావా, ఇక మంచం మీద పడుకుంటావా? ఓయ్ కింద పడుకోవన్నానా? అన్నీ పడేయం కానీ ఇదేందని ఇదేంటది. అయ్యో ఊరెళ్ళొస్తానమ్మా, ఊరెళ్ళొస్తానే. అనుకోండి ఎంత పెద్ద కళ్ళు చూసి చూస్తాడు చూడండి. ఊరెళ్ళొస్తానమ్మా, ఉండే నువ్వే ఎక్కడుండే డాడీ, నువ్వు వండుకుని తినేసేస్తా ఉండే ఏంటి, సాయం చేసి పెడతావా డాడీకి? ఊరెళ్ళొస్తానే, వెళ్ళొస్తానమ్మా వెళ్ళొస్తానే. ఎక్కడికి వెళ్ళారు ఇన్ని రోజులు? ఇక్కడ ఎన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయారమ్మా మీరు? అన్ని రోజులు ఎక్కడికి వెళ్ళారే? నేనేం చేయనే తల్లి, భయపడిపోతున్నారు మీరు. ఇది మీ ఇల్లేనండి? అవసరపరి మీ ఇల్లని. నాది ఇల్లు, నాది ఇంపిది బాబు. పిచ్చుకలండి వడ్లు తింటాకు వస్తాయి. ఇక కొన్ని రోజుల మధ్యలో ఎందుకో చాలా తక్కువ వచ్చినాయండి. పక్కన ఇలా వెళ్తే భయపడిపోతాయి పిచ్చుకలు. కాకి గూడు పెట్టుకుని పర్లేదండి, బాగానే నీట్గానే వచ్చినాయి. కానీ మళ్ళీ ఆరిన తర్వాత మళ్ళీ నలుపు వచ్చేస్తున్నట్టే ఉన్నాయి. ఇవి అంటే రాత్రి తోమాను కానీ కంగారుగా తోమేస్తానండి. ఇవన్నీ ఇలాగా లిక్విడ్లో నిమ్మ చెక్కల పిండి కొద్దిగా నీళ్లు వేడి చేసి అట్లు వేసి రుద్దాను అనమాట. పర్లా కొంచెం మరి తెల్ల అంటే తోమినప్పుడు నీట్గా వచ్చేస్తున్నాయి అండి. తర్వాత కొంచెం నలుపు వస్తున్నాయి మళ్ళీ ఎందుకనో.
ఈరోజైతే దేవుళ్ళెలా సర్దుకున్నానండి నీట్గా. పసుపు కుంకుమ వేసుకుని అన్నపూర్ణ అమ్మవారిని పెట్టుకుంటాను. ఇవన్నీ తోమేసి సర్దేసరికి చాలా టైం పట్టేస్తుంది. మా పిచ్చుక తల్లులు మళ్ళీ బాగా వచ్చేస్తున్నాయండి, చాలా బాగా వచ్చేస్తున్నాయి బంగారు తల్లులు. ఇవే కదండి ఎక్కువ వచ్చేస్తున్నాయి. ఒడ్లు బస్తాలు ఉన్నాయి కదా బయట, అయినా నేను కొంచెం ఆగాక బియ్యం పోస్తానండి. చక్కగా ఎరుకుంటండి బుజ్జి తల్లులు. ఎంత ముద్దు వచ్చేస్తున్నాయి చూడండి. పాపం అండి, పొట్ట కోసం పిచ్చి తల్లులు. ఇంకా పోయలేదు, కొంచెం ఎండెక్కినాకే పోస్తున్నానండి నేను. మరి ఆవిడ ఏమో ఏమో ఎన్ని కష్టాలు వచ్చేసినట్టు ఏంటి బాబు ఈ బాధలో, ఎన్నెన్ని బాధలు మొన్న పెట్టుకో నాయనో. ఏమన్నీ అన్నారు, బాగున్నారని అందరికీ శుభోదయమని. మేము ఇప్పుడే లేచి, ఇప్పుడు కాదండి 5:30కి లేచిపోయిందండి. ఈరోజు బయట వర్షం పడుతుంది, బయటకు వచ్చి చూసుకుని మళ్ళీ రూమ్లోకి వచ్చి పడుకున్నాడండి. అయితే 10 నిమిషాల తర్వాత ఇదేంటి అన్నయ్య వస్తున్నాడు రమ్మన్నానండి, వాళ్ళ చిన్నన్నయ్య వచ్చాడులేండి. అంతేనండి, ఎంత పరుగు పరుగున వచ్చేసిందో నా చిట్టి తల్లి. అమ్మో, నా చిట్టి తల్లికి ఎంత ప్రామోనండి నా బిడ్డకి. అందరికీ ప్రామ పని చేస్తుందండి. మరి ఉంటానండి, మరి వద్దని అన్నారు, తిడతారు.